ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సామాజికవేత్త బక్కా జడ్సన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాములు అన్నారు. ఈ నెల 5న రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమం గోడ పత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాములతో కలిసి జడ్సన్ మాట్లాడారు. నేను ఈ సందర్భంగా కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు దాకా, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు దాకా, అలాగే అసెంబ్లీ వినిపిస్తున్నారు. వారికి మా పక్షాన ఇంకోటి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మానవ హక్కుల ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మా అన్నగారు ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. మా యొక్క కన్వీనర్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మరి సిద్దిపేట జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పానగల్లు రాములు గారు, సోమగారి నాగిరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, రాజయ్య గారు, రామలింగారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, మరి అందరి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక 2 నెలల క్రితం నేను సచివాలయానికి వేరే రీప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నా దగ్గరకు 2 రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మరి ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కలిసి బయటకు వచ్చి నా ప్రెస్ మీట్ చూసి వాళ్ళు పక్కన నిలబడి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ నాకు చూపించడం జరిగింది. అప్పటికి 12 మంది చనిపోయింది ఇప్పటి వరకు. మరి రిటైర్మెంట్ బకాయిలు మాకు వస్తలేవు సార్, ఇది పరిస్థితి అని మొత్తం చెప్పినప్పుడు నేను ఆ 12 మంది యొక్క పేర్లు అన్నీ తీసుకొని మరి జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక ప్రెస్ రిలీజ్ చేసిన. ఆ ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కడు రాత్రే నాకు దాదాపు 200 ఫోన్లు వచ్చినాయి. అందులో భద్రాద్రి కొత్తగూడెంకి ఒక లేడీ ప్రిన్సిపల్ ఆమె క్యాన్సర్ వచ్చి దాదాపు 30 లక్షల రూపాయలు ఆమె ఖర్చు అయ్యి ఇంకా కీమోథెరపీ పోతా ఉన్న అప్పుల పాలు అయిపోయినా. ఇది పరిస్థితి సార్, జెన్యూ ఇష్యూ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. 13వ నంబర్ 12 మంది చనిపోయింది నేను కేసు వేసిన. 13వ నంబర్ కొండయ్య సార్, రేవంత్ రెడ్డి గారి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. అసలు డబ్బు వచ్చే ముందు డబ్బు నేను చూసి చచ్చిపోతానా, చూడకుండా చచ్చిపోతానా అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకోటి, ఆయన హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకునే పరిస్థితి లేక ఆయన ఇంట్లోనే ఉండి వైద్యం 2024 మార్చ్ నుండి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు దాదాపు రాష్ట్రంలో 16,000 మంది ఉన్నారు. అయితే ఆ 16,000 మందిలో దాదాపు 3,000 మంది కొంతమంది కోర్టు ద్వారా, కొంతమంది పైరవీల ద్వారా వాళ్ళు బాక్యాలు రావడం జరిగింది. అయితే మిగతా 13,000 చిల్లర మందికి ఇంకా బాక్యాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ బకాయిలు అనేటిది మేము ఒక ఉపాధ్యాయులుగా మేము దాచుకున్నటువంటి డబ్బు, ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బు, జీపీఎఫ్ కావచ్చు, జిఐఎస్ కావచ్చు, టీజీఎల్ఎస్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇట్లాంటి మాకు దాచుకున్న డబ్బు మాకు ఇవ్వకుండా మా డబ్బును ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అట్లా వాడుకోవడం వల్ల చాలామంది రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు వారు జీపీఎఫ్ నుంచి కానీ అమౌంట్ రాక వాళ్ళు చాలామంది శారీరకంగా, మానసికంగా, ఆర్థిక ఇబ్బందులకు గురై వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, బిడ్డల పెండిలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఈఎంఐలు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళు అనారోగ్యానికి గురై దాదాపు 40 మంది చనిపోవడం జరిగింది. ఆ 40 మంది లోపల వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితులు. ఇప్పటికీ మేము ఫోన్ చేసినాం, మన ధర్నా కార్యక్రమాన్ని ఫోన్ చేసినప్పుడు దాదాపు 200 మందికి ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ బాధని చెప్పుకున్నారు. సార్, నాకు